మిమ్మల్ని ఒక రూమ్లో 40 hours ఇండివిజువల్గా పెట్టి యు ఆర్ బీన్ ఇన్ అవర్ సర్వేలెన్స్ అని చెప్పి స్ట్రిక్ట్గా మీరు మాతోనే ఉండాలి, మాతోనే ఫోన్ మాట్లాడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ మీరు ట్రాక్ చేస్తూ మీ ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళు నోటీస్ చేస్తూ వితౌట్ మేకింగ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అవుట్ సైడ్ వరల్డ్తో మీకు సంబంధం లేకుండా ఎవ్రీ మూమెంట్ మేమే అన్నట్టుంటే మీకు ఎలా ఉంటుంది? సో దట్స్ వాట్ ద డిజిటల్ అరెస్ట్ ఈస్ అబౌట్. అండ్ రీసెంట్గా మన బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్ అంకుష్ గారికి హ్యాస్ గాట్ డిజిటల్ అరెస్టెడ్ అండ్ ఈ స్కామ్లో అతను చిక్కుకున్నారు. అండ్ 40 hours of his precious time in his life has spent for this scam. And being regret, he kept a video. ఆయన ఒక వీడియో పెట్టారు. అసలు ఏమైంది, ఆయన ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా మనం మాట్లాడదాం అండ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, if you really like this content and if you really think it was helpful to others, please try to consider subscribing us. And అసలు మనం ఈ వీడియోలో మాట్లాడే సెగ్మెంట్స్ వచ్చి వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్, అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, అంకుష్ గారి కేస్ స్టడీ మాట్లాడదాం. అండ్ రీసెంట్గా మనకి SBI బ్యాంక్లో ఒక కేస్ స్టడీ జరిగింది, ఆ కేస్ స్టడీ గురించి కూడా మాట్లాడదాం. అండ్ అసలు ఈ డిజిటల్ అరెస్ట్ని ఆపాలంటే మనం ఏం చేయాలి అనేది మాట్లాడదాం. సో బిఫోర్ డిలేయింగ్ వీ కెన్ స్టార్ట్ ద వీడియో. సో ఇనిషియల్గా అంకుష్ గారిది ఏమైందంటే ఫస్ట్ మనం డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కామ్ అనేది ఫస్ట్ మీకు ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చి మీకు కొరియర్ వచ్చేది ఉంది, అది ఆగిపోయింది అని చెప్తుంది. సో కొరియర్ వచ్చేది ఉంది కదా, అది ఏందో నాకు నిజంగానే హెల్ప్ అవుతుందా అని మనం ఇట్లా కొంచెం ఆశ, మన మనిషి అంటేనే కొంచెం గ్రీడీ, పీపుల్ గ్రీడీ, మనకు ఉంటుంది కొంచెం ఆ గ్రీడీనెస్ ఉంటుంది. సో ఆశతో మనం ఫోన్ 9 నొక్కమంటాడు, మనం 9 నొక్కుదాం, ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ కనెక్ట్ అవుతుంది. వాడు వచ్చి నేను ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మాట్లాడుతున్నా అని చెప్తాడు, లేదంటే సమ్ అదర్ చెప్తాడు. చెప్పి హీ సేస్ మీ పార్సల్ ఒకటి ఇక్కడ ఆగిపోయింది, మీరు దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి అని మీరు అనుకుంటే, వాడు ఏమంటాడంటే మీ పార్సల్ ఒకటి ఆగిపోయిందని చెప్పి మనకు అక్కడ చెప్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా మనం 9 నొక్కిన తర్వాత ఇట్ విల్ కనెక్ట్ టు అన్ ఎగ్జిక్యూటివ్ కనెక్షన్ చేసిన తర్వాత వాడు చెప్తాడు హీ సమ్ అరౌండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ అని చెప్తారు. కొన్నిసార్లు సైబర్ క్రైమ్ అంటారు, కొన్నిసార్లు ఇంకా డిఫరెంట్ చెప్తారు. సో వాడు ఏం చెప్తాడంటే యువర్ పార్సల్ వైల్ షిప్పింగ్ యువర్ పార్సల్ వీ ఫౌండ్ డ్రగ్స్ ఇన్ యువర్ పార్సల్ అంటాడు. ఇనీషియల్గా మనం ఆ మాట వినే వరకు ఏమవుతుంది, ఆ మాట వినంగానే మన మైండ్ అనేది మన కాన్షియస్లోకి ఉండదు, మన మైండ్ అనేది మన మాట వినడం మానేస్తుంది. సో మనం ఏమనుకుంటాం, ఏమైంది, మనం వాడిని బతిమలాడతాం. వాడు ఏమంటాడు, సమ్ ఢిల్లీ, బీహార్ పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది మీరు అంటాడు. మీకు పోలీస్ నుంచి కాల్ వస్తుంది, మీరు మాట్లాడుకోండి పోలీసులతో అని కూడా వాడు చెప్తాడు అనమాట మనకి. సో పోలీసులతో మాట్లాడు అంటే వాట్ విల్ డూ ఇస్ ఓకే అని చెప్పి అనుకుంటాం, మనకి ఒక కాల్ వస్తుంది పోలీస్ నుంచి. సో వాడు ఏమంటాడు, నేను నీకు ఫేవర్ చేస్తున్నా, దట్ ఈస్ వీఆర్ అరెస్టింగ్ యూ డిజిటల్లీ, మేము మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నాం, నాట్ ఫిజికల్ అరెస్ట్ కాదు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ బీయింగ్ ఇంట్రాగేటెడ్ ఇన్ అవర్ సర్వైలెన్స్ అన్నట్టు చెప్తాడు. సో డిజిటల్ అరెస్ట్ అంటే ఇదన్నమాట. సో ఆ తరపు నుంచి ఆ మూమెంట్ నుంచి మీరు సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్, టిక్ బై టిక్ మానిటర్ ఉంటుంది వాడు మీతో. అక్కడి నుంచి మీకు ఒక వీడియో కాల్ వస్తుంది, దట్ ఇస్ కంప్లీట్లీ పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పోలీస్ వేసుకొని ఉంటాడు, CBI బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్రాపర్గా సెట్ చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసి దే విల్ అరెస్ట్ యూ డిజిటలీ.
సో దట్ ఈస్ డిజిటల్ అరెస్ట్. సో మనం అంకుష్ గారి కేసు చూస్తే ఫస్ట్ అతనికి ఇట్లానే కాల్ వచ్చింది, హీ ఆన్సర్డ్ ఇట్, హీ మేడ్ ఇట్, నాకు ఇట్లాంటిది ఏం పార్సల్ రాలేదండి అని చెప్పి అతను చెప్పాడు. సో అతను ఏమంటాడు, ఓకే అండి మీకు పోలీసు వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, మీరు ఏం మాట్లాడాలనో అక్కడ మాట్లాడుకోండి, మేము మా ఇన్ఫార్మ్ చేయమని చేసాం మీకు అంటే. తర్వాత ఒక కాల్ వస్తుంది వెంటనే, అక్కడ సేమ్ పోలీస్ సెటప్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ వాడే ఏం చెప్పాలనుకున్నదని క్లియర్గా చెప్తాడు, ఇట్లా 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 నీ పార్సల్ ఇక్కడ ఆగిపోయింది, మీకు దాని కావాలి అంటే మీరు సారీ అది ఆగిపోయింది డ్యూ టు మీ అందులో డ్రగ్స్ ఆర్ వెపన్స్ సప్లై ఉంది అని చెప్పి వాడు చెప్పుంటాడంట. సో చెప్తే ఇతను ఏం చేసిండంటే, ఓకే సార్ నాది ప్లీజ్ సార్ అంటే వాడు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అంతా కూడా డీటెయిల్స్ తీసుకొని వాడు ఆ మూమెంట్ నుంచి అతన్ని డిజిటల్ అరెస్ట్ చేసి మెంటల్గా ట్రామా చేయడం స్టార్ట్ చేశాడు. సో మెంటలీ ట్రామాకి తీసుకెళ్ళిపోయాడు. సో మెంటల్ ట్రామాకి తీసుకెళ్ళిపోవడం వల్ల ఏం జరిగిందంటే వాడు అలా తీసుకెళ్ళిపోవడం వల్ల అంకుష్ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ అ మేకప్ ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్లీ. సో అతను బ్యూటీ వీడియోస్ చేస్తూ ఉంటారు అనుకుంటా, బాలీవుడ్ మేకప్స్ అంతా కూడా చేస్తారు అంట. సో అయితే అంకుష్ గారు ఏం చేశారు, సరే ఏం చేయాలి అంటే డిజిటల్ అరెస్ట్ అన్నారు, ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు, డీటెయిల్స్ తీసుకుంటా ఉన్నారు. అతను సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ మినిట్ బై మినిట్ సెకండ్ బై సెకండ్ మానిటర్ అవుతుంది. అతని ఫోన్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మాకు చూపించాలి అని చెప్పి అతనికి చెప్పారంట. సో అతను కూడా సరే అని చెప్పి హీ వాజ్ ఓకే విత్ ఇట్ అండ్ చూపించడానికి రెడీ అయిపోయాడు, చూపించేసి. సో హీ వాజ్ డూయింగ్ దట్ ఆల్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఏం చేశారంటే, మీరు బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్కి వెళ్ళి ఇలా మాదొక పేమెంట్ చేయండి, మేము ఒక అకౌంట్ నెంబర్ చెప్తాము, మేము మళ్ళీ మీకు రీపే చేసేస్తాము ఆ డబ్బుల్ని టు చెక్ చేయడానికి మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేయడానికి మేము చెప్పినట్టు చేయండి అంటే. సో అతను బ్యాంక్కి వెళ్ళాడు, బ్యాంక్కి వెళ్ళి పేమెంట్ వాళ్ళు చెప్పిన ఆ బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా క్లారిటీ ఇంకా ఎలా అంటే వాళ్ళు ఆన్ బోర్డ్ ఉన్నారు, వాళ్ళు స్టిల్ దేవర్ ఇన్ ద లైన్, వాళ్ళు అతనితో మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ హీ వాజ్ ఆన్ ద ఫోన్ కాల్లోనే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి మనకి పేమెంట్ చేసి వచ్చారు. పేమెంట్ చేద్దామని వెళ్తే అక్కడ ఏదో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. మార్నింగ్ నేను మీకు ఒకటి ఇక్కడ చిన్న డీటెయిలింగ్ మిస్ చేశాను. దట్ ఈస్ మార్నింగ్ ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వచ్చి డోర్ కొడితే ఇతను తీయలేదంట. అయితే వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఏం చేశారంటే, మీరు కొద్దిగా తీసి ఏం లేదు నేను తర్వాత మాట్లాడతాను పంపించేయండి వాళ్ళని అని చెప్తే అతను అదే చేశాడు. సో ఆ బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కాల్లో ఉంటారు కాబట్టి మీరు ఏం చెప్పారంటే హోటల్ రూమ్ తీసుకొని అక్కడే స్టే చేయండి అంటే. సో అతను హోటల్ రూమ్ తీసుకున్నాం కదా, దే వెంట్ త్రూ సమ్ ఫార్మల్ క్వశ్చన్స్ అండ్ ఆల్. క్వశ్చన్స్తో వెళ్తే ఏమైంది అంటే ఓకే అని చెప్పి అనుకున్నారు. సరే అని చెప్పి అతను అట్లే కెమెరా ఆన్లో పెట్టి బెడ్ మీద ఇట్లా రిలాక్స్ అయ్యాడు. అతను రోమోలో ఉంది, ఇట్లా రిలాక్స్ అయితే ఇట్లా చిన్న పాపప్ వచ్చింది అతని ఫోన్లో. వాళ్ళ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, వీ హ్యావ్ అండర్స్టూడ్ యూ హ్యావ్ బీన్ అరెస్టెడ్ డిజిటల్లీ, నీకేం కాదు అదంతా స్కామ్, నువ్వు ఫోన్ కట్ చేసేసి ఇమీడియట్గా ఇంటికి వచ్చాయని చెప్పి వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు, అతను ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సో that was a scene. 40 hours, the bloody damn 40 hours he took from the Ankush గారి లైఫ్లో తీసుకున్నాడు అతను. ఇట్స్ వెరీ రాంగ్. అండ్ అది అయిపోయింది అనుకుంటే మీకు మొన్న ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. ఇట్స్ అన్ SBI బ్యాంక్ ఇన్సిడెంట్. ద బ్యాంక్ మేనేజర్ దేర్ ప్లేస్ ద క్రూషియల్ రోల్. షీ వాజ్ అ హీరో. బ్యాంక్ మేనేజర్ స్వాతి గారు అనుకుంటా, అసిస్టెంట్ మేనేజర్ స్వాతి గారు, అండ్ బ్యాంక్ మేనేజర్ పేరు ఏదో తెలియదు, సబ్జెక్ట్ కరెక్షన్. అండ్ అక్కడ చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద డాక్టర్, అరౌండ్ 60 years ఏజ్ ఉన్న డాక్టర్ వాజ్ కాట్ ఇన్ దిస్ స్కామ్. సో
డాక్టర్ పట్టుబడితే డాక్టర్ ఈ స్కామ్లో ఉండి నాకు వచ్చి ఇట్లా సేమ్ ఇట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఫస్ట్ డే ఏం చేశారంటే వాళ్ళు నిజంగానే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి ట్రాన్స్ఫర్ చేయలేదు. దట్ దేవర్ అండర్స్టూడ్ హీ వాజ్ బీన్ డిజిటల్లీ అరెస్టెడ్. సో అతనితో ఒక 2-3 days ట్రావెల్ చేసినా కూడా హీ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ద ట్రూత్. నేను ఇంకా డిజిటల్ అరెస్ట్ అయినా అని చెప్పి యాక్సెప్ట్ చేయట్లేదు అతను. నాకేం పంపించేయడం అని చెప్పి హీ వాజ్ బీయింగ్ స్కేర్డ్, చాలా భయపడుతున్నాడు. సో డబ్బులు పంపించండి అంటే స్వాతి గారు అక్కడ ఉండి ఏదో ఒక ఇష్యూ చెప్పి అతను రోజు వెనకకు పంపించడం. మళ్ళీ నెక్స్ట్ డే రాగానే అట్లా మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు సైబర్ క్రైమ్తోని మాట్లాడిచ్చి ఇవన్నీ చేసిన తర్వాత హీ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ అది కరెక్టే అని చెప్పాడు. అతను డిజిటల్ అరెస్ట్ అయ్యాడని చెప్పాడు. సో సమ్ అమౌంట్, బిగ్ అమౌంట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్. అతను ఎవరైతే ఇట్లా వచ్చారో వాళ్ళు కూడా పెద్ద ఏజ్ అనమాట, ఏజ్డ్ పర్సన్. సో ఇది జరిగింది. అండ్ ఈ డిజిటల్ అరెస్ట్ ఆపడం అనేది ఎలా అంటే మనం వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి అంటే మనం ఎంత భయపడితే అంత భయపెడతారు. దట్ మనం ఫస్ట్ దీన్ని ఆపాలి అంటే యూ నీడ్ టు స్టాప్ ఫియర్. ఇట్లాంటి కాల్ ఏదైనా వస్తే డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వస్తా అని చెప్పండి. లేదు మా ఫ్యామిలీలో మా అన్నయ్య IPS ఆఫీసర్ ఉన్నాడు, అతనితో మాట్లాడి మీకు మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పండి. మా అన్నయ్య IAS ఆఫీసర్ అని చెప్పండి. నేనే ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి. అండ్ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతాను కూడా చెప్పచ్చు. సో అసలు డిజిటల్లీ అరెస్ట్ అనేది జరగదు. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు, అసలు లేదు. అరెస్ట్ చేసేది ఉంటే మీకు వారెంట్ ఉంటుంది, వారెంట్తో మీ ఇంటికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఆర్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు. సంథింగ్ విల్ బీ హ్యాపెనింగ్. కానీ డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు. ఫిజికల్లీ ఓన్లీ అరెస్ట్ విల్ బీ హ్యాపెనింగ్ అని చెప్పారు. అండ్ ఈ అంకుష్ గారి కేసులో ఏమైందంటే విక్టిమ్ బ్లేమ్ అనేది జరుగుతుంది. మీరు అంతా స్టూపిడ్గా ఎలా ఆలోచించారు అది అంటున్నారు. బట్ అక్కడ మైండ్ అనేది ట్రొమాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది. సో స్టాప్ విక్టిమ్ బ్లేమింగ్, అండర్స్టాండ్ ద విక్టిమ్. సో ఇట్లా అర్థం చేసుకుంటేనే మనకి విక్టిమ్స్ అనేవాళ్ళు కూడా, జరిగిన వాళ్ళు కూడా వచ్చి బయట చెప్పుకుంటారు అండ్ ఇట్ విల్ రెడ్యూస్. సో అట్లా కాకుండా నేను విక్టిమ్ బ్లేమ్ చేస్తా, బ్లేమ్ గేమ్ ఆడదాము అంటే అది రెడ్యూస్ కాదు. సో అందరినీ అర్థం చేసుకొని మీరు ప్రాపర్గా ముందుకెళ్తే ఇట్ విల్ బి రెడ్యూసింగ్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఇంకొకటి, మీరు విక్టిమ్ బ్లేమ్ చేయకుండా మీరు మీ చుట్టుపక్కల ఇలాంటివి జరిగితే సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చేటట్టు అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. అండ్ జరగకుండా కూడా చూడండి. జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా అయిన తర్వాత సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చే బదులు జరగకుండా ఇట్లాంటి వీడియోస్, గవర్నమెంట్ మనకి ఇనిషియేటివ్స్గా ముందే కాల్ రికార్డింగ్స్ కూడా, మీరు కాల్ చేస్తుంటే కూడా ఇప్పుడు మీకు డిజిటల్ అరెస్ట్ గురించి ఒకటి వస్తుంది, సోషల్ మీడియా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఒకటి వస్తుంది కదా. సో వాళ్ళ ఇనిషియేటివ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఈచ్ యాజ్ అ సొసైటీ మనం కూడా చేయాలి. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మీరు ఏం చేయాలి అంటే ఇట్లాంటి అవేర్నెస్, ఇట్లాంటి వీడియోస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ మాట్లాడిన వీడియోస్ ఆర్ పొలిటీషియన్స్, యాక్టర్స్ వీటి గురించి ఎవరైతే మాట్లాడతారో ఆ వీడియోస్ సర్క్యులేట్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరే చెప్పండి దట్ యు ఆర్ బీన్, ఇట్లా జరుగుతుంది డిజిటల్ అరెస్ట్ అనేది, ఇది ఒక స్కామ్, మీరు పడద్దు దీంట్లో, భయపడకండి అని చెప్పండి. అండ్ అది కాకుండా ఇప్పుడు మళ్ళా మీరే పడచ్చు, మీరే జాగ్రత్తగా ఉండండి. నా వరకు ఎందుకు వస్తుంది ఇది 3-tier సిస్టంలో 2-tier సిస్టంలో జరుగుద్ది. బ్యాక్వర్డ్ పీపుల్ లైక్ అంటే లిటరేట్ కాని పీపుల్కి జరుగుతుంది అని మీరు అనుకోవద్దు. ఇట్ విల్ బీ ఎవ్రీ వన్. ఇప్పుడు అంకుష్ గారు ఇన్ఫ్లుయెన్సర్, అతను అయినా కూడా అతను జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ కేస్ స్టడీ SBI కేస్ స్టడీలో చూస్తే అతను బ్యాంక్ ఎంప్లాయీ, అతనికి కూడా జరిగింది. అండ్ ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి, దట్ ఇట్ విల్ బ్రింగ్ ద అవేర్నెస్. అండ్ if you really like the content, considering subscribing and activate the bell icon as well. And thank you so much. Comment your opinion about this video.
If you really like this video, please do like, share, comment and subscribe.